మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. 6వ తరగతి తెలుగులో చాలా ఇంపార్టెంట్ తెలుగు అర్థాలను మీ ముందుకు తీసుకొస్తున్నానండి. చాలా ఇంపార్టెంటు. 20 బిట్లతో ముందుకు రావడం జరుగుతుంది. ఇందులో 16 దాటినట్లయితే మీరు తెలుగు టెక్స్ట్ బుక్‌లో అర్థాల గురించి చూడాల్సిన అవసరం లేదు. మరి ఇంకెందుకు టాపిక్‌లకి వెళ్ళిపోదాం. వీడియోలో ఉన్నటువంటి అర్థాలు నప్పితేనే వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి బిట్ చూద్దామండి. అగము అనగా అర్థం ఏమిటి? అగము అనగా అర్థం చూసుకోండి. 20కి ఎన్ని వస్తున్నాయో కూడా కౌంట్ చేసుకోండి. మరి వీలైతే కామెంట్ అయితే చేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 2 పాపము. అగము అంటే పాపము. రెండో బిట్ చూద్దామండి. పొలతి అనగా అర్థం ఏమిటి? పొలతి అనగా అర్థం ఆన్సర్ ఆప్షన్ 4 స్త్రీ. పొలతి అంటే స్త్రీ అని అర్థం అండి. మూడవది తెలలు అనగా అర్థం ఏమిటి? తెలలు అనగా అర్థం ఆన్సర్ ఆప్షన్ 3 నువ్వులు. తెలలు అంటే నువ్వులు. నాలుగవదండి భాతృజనం అనగా అర్థం ఏమిటి? భాతృజనం ఆన్సర్ ఆప్షన్ 2 అన్నదమ్ములు. అన్నదమ్ములు. మరి ఇప్పటికి కూడా మీరు నిర్లక్ష్యంగా ఉంటూ కాలాన్ని వెల్లదీసినట్లయితే చాలా మూల్యం అయితే చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ గవర్నమెంట్ మారింది. మెగా డిఎస్సి మీద వాళ్ళు ఒక ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. తప్పనిసరిగా ఇస్తాము, నా మొదటి సంతకం అదే అని. మరి దాని గురించి వాళ్ళు సాయశక్తులా కృషి చేయడానికి నిన్న ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్లో విజయోత్సవ సభలో చెప్పడం జరిగింది. మరి తదనుగుణంగా రాబోయే మరి ప్రమాణ స్వీకారం రోజు మంచి కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ఈ సువర్ణ అవకాశాన్ని విడిపోవద్దండి. ఆన్సర్ భాతృజనం అనగా ఆప్షన్ 2 అన్నదమ్ములు. ఐదవది మనువు అనగా అర్థం ఏమిటి? మనువు అనగా అర్థము 2 రక్షించడం మరియు జీవించడం. మనువు అంటే రక్షణ మరియు జీవించడాన్ని మనం మనువు అంటామండి. వేరచ్చు అనగా అర్థం ఏమిటి? చాలా ఇంపార్టెంట్ బిట్లండి. వేరచ్చు అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 భయపడు. వేరచ్చు అంటే భయపడు అని అర్థం అండి. ఏడవది సుంత అనగా ఏమిటి? సుంత ఆన్సర్ ఆప్షన్ 1 కొంచెం. సుంత అంటే కొంచెం అని అర్థం అండి. ఎనిమిదవది స్వాంతం. స్వాంతం అనగా అర్థం ఏమిటి? చూసుకోండి, చెక్ చేసుకోండి. మీ యొక్క మెమరీ టెస్ట్ని 5 సంవత్సరాల మెమరీ టెస్ట్ని చెక్ చేసుకోండి. మరి ఈ బిట్లు ఇంపార్టెంట్ అయితే తప్పనిసరిగా అయితే వీడియోని అయితే లైక్ చేయండి. స్వాంతం అనగా హృదయం అని అర్థం అండి. హృదయం అని కూడా అర్థం అండి. తొమ్మిదవది సన్నుతి అనగా అర్థం ఏమిటి? సన్నుతి అనగా అర్థము ఆప్షన్ 3 పొగడ్త. సన్నుతి అంటే పొగడ్త. 10వదండి వదనం అనగా ఏమిటి? వదనం అనగా సుందర వదన. వదనం. వదనము అంటే ఆన్సర్ ఆప్షన్ 3 ముఖం. వదనం అంటే ముఖం అని అర్థం అండి. 11వది ముల్లె అనగా అర్థం ఏమిటి? ముల్లె అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 మూటా ముల్లె అంటాం కదండి. మూటా ముల్లె అంటే మూటా ధనాన్ని కూడా అన్ని సర్దిపెట్టుకుపోవడాన్ని మూటా ముల్లె సర్దుకొని పోయావా అని అడుగుతారు కదా. ముల్లె అంటే మూటా ధనము అని అర్థం అండి. 12వది నెమ్మి అనగా అర్థం ఏమిటి? నెమ్మి అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 4 క్షేమం. క్షేమం అని అర్థం అండి. నెమ్మి అంటే క్షేమం అని అర్థం. 13వది మున్నీరు అనగా అర్థం ఏమిటి? మున్నీరు అనగా అర్థము ఆన్సర్ ఆప్షన్ 1 సముద్రం. మున్నీరు అంటే సముద్రం అని అర్థం అండి. 14వది లేసు అనగా అర్థం ఏమిటి?
లేసు అనగా అర్థం ఏమిటి? లేసు అనగా అర్థము సులభం అని అర్థం అండి. ఇంపార్టెంట్ బిట్లు అయితేనే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. 15వది విధూతము అనగా ఏమిటి? విధూతము అనగా అర్థం ఏమిటి? విధూతము అనగా కంపించబడినది. విధూతము అనగా కంపించబడినది అని అర్థం అండి. 16వది పాటు అంటే ఏమిటి? పాటు అంటే అర్థం ఏమిటి? పోటుపాట్లు అంటే ఆన్సర్ ఆప్షన్ 2 ఆపద. పాటు అంటే ఆపద అని అర్థం అండి. మరి 17వది పామరుడు అనగా అర్థం ఏమిటి? పామరుడు అనగా అర్థము ఆన్సర్ ఆప్షన్ 2 తెలివి లేనివాడు. పామరుడు అంటే తెలివి లేనివాడు అని అర్థం అండి. 18వది తనుభవుడు అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 కుమారుడు. తనుభవుడు అంటే కుమారుడు అని అర్థం అండి. 19వది కావలి అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 రక్షణ. కావలి కాయర చిన్ను అంటే అవి రైమ్స్ వస్తుంటాయి కదండి. కావాలి అంటే రక్షణ అనే అర్థం అండి. మరి చివరి బిట్టండి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోవద్దు. 20వ బిట్టండి. సుసుంప వృక్షం అనగా ఏమిటి? సుసుంప వృక్షం అనగా ఏమిటి? ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.